నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఈసీ చర్యలతో ఏపీలో గొడవలు ఆగుతాయా? ఆ జిల్లాలో ఉద్రిక్తతలు చల్లారుతాయా? ఏపీ సీఎస్ డీజీపీ ఇచ్చిన రిపోర్టులో ఏముంది? కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలేంటి? కౌంటింగ్ వరకు పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయా? ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఈసీ యాక్షన్ మొదలైంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు ఆదేశించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టర్పై వేటు పడింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సీఈసీ సీరియస్ యాక్షన్తో ఆ జిల్లాలో పరిస్థితులు అదుపులోకొస్తాయా? ఈసీ చర్యలతో ఏపీలో గొడవలు ఆగుతాయా? ఆ జిల్లాల్లో ఉద్రిక్తతలు చల్లారుతాయా? ఏపీ సీఎస్ డీజీపీ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? సీఈసీ తీసుకున్న చర్యలేంటి? కౌంటింగ్ తర్వాత కూడా బలగాల్ని కొనసాగిస్తారా? ఈసీ యాక్షన్ మొదలైంది. ఏపీలో ఎన్నికల హింసపై కొరడా జుడిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టర్పై చర్యలకు ఆదేశించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనట్లు నివేదిక అందిందని ఈసీ తెలిపింది. స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు సీఎస్ డీజీపీ తెలిపారని స్పష్టం చేసింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అది ఎవరి వైఫల్యం? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి? అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై సీఎస్ డీజీపీ రిపోర్ట్ ఇచ్చారు. వీరిచ్చిన రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని చర్యలు చేపట్టింది ఈసీ. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. 2 ఎస్పీలను వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఈసీ ఆదేశించింది. ఈ 3 జిల్లాల్లో మొత్తం 12 మంది కింది స్థాయి పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. పోలింగ్ జరిగిన ఈ నెల 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని, దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ స్పష్టం చేసింది. సీఎస్ డీజీపీతో భేటీ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘంలోని 3 కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్ డీజీపీలకు ఆదేశాలిచ్చారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది. సరికొత్త ఎఫ్ఐఆర్ రూపొందించాలని ఆదేశించింది. సీఈసీని కలిసి వివరణ ఇస్తూ సీఎస్ డీజీపీలు ఇచ్చిన 6 ప్రతిపాదనలను సీఈసీ ఆమోదించింది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా 25 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. పోలింగ్ అనంతర హింసపై కఠినంగా ఉండాలని సీఎస్ డీజీపీలకు సూచించింది. పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవ్వడంతో కలెక్టర్ లోతేటి శివశంకర్పై బదిలీ వేటు వేసింది. ఎస్పీ బిందు మాధవ్పై సస్పెన్షన్ వేటు పడింది. మారణాయుధాలు, నాటు బాంబులతో భారీ విధ్వంసానికి తెరతీసినా నిలువరించడంలో పోలీసులు విఫలమవ్వడంతో ఈసీ చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత రోజు జరిగిన హింసాత్మక సంఘటనలకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ను బాధ్యుడిగా చేస్తూ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. 13న తాడిపత్రిలోని 9వ వార్డులోని పోలింగ్ బూత్ సమీపంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. పోలింగ్ మరుసటి రోజు టీడీపీ నేత సూర్యముని ఇంటిపై అటాక్ చేశారు. వరుస సంఘటనలు జరుగుతున్నా తాడిపత్రి డీఎస్పీ గంగయ్య అదుపు చేయలేక విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ను నివేదిక కోరింది. సీఈసీ ఇచ్చిన ఆదేశాల్లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్తో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయినా బలగాలను కొనసాగించాలని ఈసీ ఆదేశించింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పైన సీఈసీ బదిలీ వేటు వేసింది. శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి ఘటనలో విఫలం చెందారని ఈసీ భావించింది. రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్న ఈసీ సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదించాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్లు పెట్టి ఐపీసీ అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల తర్వాత కూడా దాడులు ఆగట్లేదని, అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషనర్ ఆరోపించారు. అల్లర్లు జరగకుండా సీఎస్ డీజీపీని ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
పల్నాడు జిల్లాలో ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం అల్లర్లను అరికట్టాలని రాష్ట్ర సీఎస్, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలిచ్చింది. మరోవైపు ఏపీలో హింసాత్మక ఘటనలపై వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ని వైసీపీ బృందం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత టీడీపీ చేసిన దాడులపై ఫిర్యాదు చేసింది. పల్నాడు, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో పోలీస్ అధికారుల వైఫల్యం పైన గవర్నర్కు కంప్లైంట్ చేశారు. ఎన్నికల సంఘం పోలీస్ అధికారుల్ని మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరిగాయని స్పష్టం చేశారు. ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా అధికారులను బెదిరిస్తున్నారని కూడా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. కొత్త ప్రభుత్వం వస్తున్న సమయంలో ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇవాల్టి నుంచి 25 వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేత నేపథ్యంలో చంద్రబాబు గవర్నర్కు ఈ లేఖను రాశారు. ఏపీలో గవర్నర్కు పోటాపోటీ ఫిర్యాదుల పర్వం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పల్నాడు ఏరియాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మాచర్ల, గురజాల, నరసరావుపేటల్లో 144 సెక్షన్ విధించారు. ముందుగానే షాపులన్నీ మూసేయించిన పోలీసులు ఇప్పటికే నరసరావుపేటలో 62 మందిని అరెస్ట్ చేశారు. అలాగే కారంపూడిలో దాడుల వీడియోల ఆధారంగా గొడవలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. తాడిపత్రిలోనూ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తాడిపత్రిలోనూ 144 సెక్షన్ విధించారు. మరోవైపు కడప, జమ్మలమడుగులోనూ 144 సెక్షన్ అమలవుతోంది. అభ్యర్థులు, కీలక నేతలను ఇళ్లకే పరిమితం చేశారు. జమ్మలమడుగులో వైసీపీ, టీడీపీ, బీజేపీ ఆఫీసుల దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అభ్యర్థుల ఇళ్ల దగ్గర కూడా భద్రతను పెంచారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న చోట గుంపులుగా బయట తిరగకూడదు, రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు, సభలు, సమావేశాలు పెట్టకూడదు, నిబంధనలు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ ముగిసి 4 రోజులైనా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కూడా పలు చోట్ల వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. గ్రామాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరోవైపు దాడులకు కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈసీ ఆదేశాలతో ఈ అరెస్టుల పర్వం ఊపందుకుందా? పోలింగ్ రోజు, ఆ తర్వాత ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గొడవలు జరిగాయి. 4 రోజులైనా ఇప్పటికీ అదుపులోకి రాలేదు. గురువారం కూడా పలుచోట్ల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. పలు జిల్లాల్లో హైటెన్షన్ కొనసాగుతోంది. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు పోలీసులు. టీడీపీ, వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకటరామరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పలుచోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని తనిఖీ చేశాకే వదులుతున్నారు. మరోవైపు నరసరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాదు, నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును గృహ నిర్బంధంలో ఉంచారు. ఎన్నికలు జరిగిన రోజు నుంచే అల్లర్లు చెలరేగాయి. దీంతో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లలో షాపులు కూడా మూయించారు పోలీసులు. పల్నాడు జిల్లాలోని మాచర్లతో పాటు పలు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేయాలని ఆదేశించారు. మాచర్లలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఈసీ ఆదేశాలతో పారామిలిటరీ బలగాలను పల్నాడు జిల్లాకు డీజీపీ పంపారు. మాచర్ల పట్టణంతో పాటు గ్రామాల్లో పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది అదనపు బలగాలను పల్నాడు జిల్లాకు తరలించారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసపై వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంపీ, ఎస్పీ, సీఐ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు ప్రీ ప్లాన్డ్గా దాడులు చేశారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు జూలకంటి బ్రహ్మారెడ్డి. ఈసీనే శాసిస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులు చేయించింది పిన్నెల్లి సోదరులేనని ఆరోపించారు. ఈ 80 పంచాయతీల్లో ఎక్కడ గొడవలు జరగల, చిన్న చిన్న జరుగుతాయి. ఇదే 4 గ్రామాల్లో వాడు ప్రీ ప్లాన్డ్గా మధ్యాహ్నం నుంచి కూడా మా ఏజెంట్ లాగేసి కొట్టి బయటపడేసేసి రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. తిరుపతిలో కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అదే పరిస్థితి నెలకొంది. ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి జేసీ నివాసంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యల్ని జేసీ దివాకర్ రెడ్డి ఖండించారు.
తమ ఇంట్లో 2 పేషెంట్లు ఉన్నారని, మంచంపై లేవలేని స్థితిలో ఉన్నారని, వారికి మందులు ఇచ్చేందుకు కూడా ఎవరూ లేరన్నారు. పని మనుషుల్ని కూడా పోలీసులు తీసుకువెళ్లిపోయారని జేసీ ఆరోపించారు. చివరికి చేసేదేమీ లేక జేసీ ఫ్యామిలీ హైదరాబాద్కు మకాం మార్చింది. ఏపీలో గొడవలపై పోలీస్ యాక్షన్ మొదలైంది. అల్లర్లకు కారకులైన నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. అనంతపురం జిల్లాలో 91 మందిని కోర్టులో హాజరుపరిచారు. అటు హింస చెలరేగిన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పికెటింగ్లు ఏర్పాటు చేసి 144 సెక్షన్ను కొనసాగిస్తున్నారు. అటు పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు. ఏపీలో ఎన్నికల తర్వాత మొదలైన టెన్షన్ కొనసాగుతూనే ఉంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండడంతో పోలీసులు అలర్ట్గా ఉన్నారు. ఇక నుంచి ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో పోలీస్ పికెట్ కొనసాగుతుండగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. భద్రత మరింత పెంచారు. దేవగుడిలో ఆదినారాయణ రెడ్డి సోదరుల ఇళ్ల దగ్గర పోలీసుల్ని మోహరించారు. కొత్త వారిని అనుమతించడం లేదు. ఆక్టోపస్ ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సుధీర్ రెడ్డిని మరో ప్రాంతాలకు తరలించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జడ్పీటీసీ భర్త భానుకుమార్ రెడ్డి, సర్పంచ్ గణపతి రెడ్డిలతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అటు చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. 2 పార్టీల అభ్యర్థుల్ని గృహ నిర్బంధంలోనే ఉంచారు పోలీసులు. మరోవైపు గన్మెన్ ధరణి ఫైరింగ్లో కాలికి బుల్లెట్ గాయమైన సుధాకర్ రెడ్డిని చికిత్స కోసం చెన్నైకు తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనలో పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. వైసీపీ టీడీపీలకు చెందిన 91 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు. వారిలో టీడీపీకి చెందిన వారు 54 మంది, వైసీపీకి చెందిన వారు 37 మంది ఉన్నారు. కోనసీమ జిల్లాల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వల్లూరు గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అంగర పోలీసులు. జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేశారు. తోట త్రిమూర్తులతో పాటు మరో 4గురిపై కేసులు నమోదు చేశారు. ఏపీలో గురువారం స్వల్ప ఘటనలే జరిగాయని పోలీసులు స్పష్టం చేశారు. 144 సెక్షన్ కొనసాగుతుండటంతో పరిస్థితులు అదుపులో ఉన్నాయంటున్నారు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల్లో కేంద్ర బలగాల నిఘా కొనసాగుతోంది. అరెస్టుల పర్వం ఊపందుకుంది. వైసీపీ టీడీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు సీఈసీ చర్యలతో గొడవలకు చెక్ పడే అవకాశం ఉంది. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన గొడవలకు కారణాలేంటి? అల్లర్లను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారా? ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఈసీ యాక్షన్ ప్లాన్తో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుందా? కౌంటింగ్ దాకా కట్టడి చేస్తారా? పోలింగ్ రోజు ఆ తర్వాత ఘర్షణలతో ఏపీ అట్టుడికింది. దాడులు ప్రతిదాడులతో రక్తపుటేరులు పారాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం దాడులతో రణరంగమైంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సత్తెనపల్లి, గురజాల, పెదకూరపాడు, నరసరావుపేట, మాచర్ల లాంటి నియోజకవర్గాల్లో ఘర్షణలు జరిగాయి. రాళ్లు, కర్రలు, ఇనుపరాడ్లతో దాడులు జరగడంతో గ్రామాలు అట్టుడికాయి. ఏ గ్రామం చూసినా బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పిన్నెల్లిలో ఇప్పటికీ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య గొడవలు చల్లారలేదు. అక్కడ 144 సెక్షన్ విధించినప్పటికీ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాలేదు. గ్రామంలో పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరు పార్టీ నేతల ఫిర్యాదులతో అసలు గొడవలకు కారణమైన నాయకుల్ని అరెస్టు చేయడానికి పిన్నెల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. పోలింగ్ రోజు విభేదాలు కామన్. ఆవేశకావేశాలతో ఇరు పార్టీల కార్యకర్తలు గొడవలు పడడం, పోలీసుల జోక్యంతో సద్దుమణగడం సాధారణం. కానీ పోలింగ్ జరిగి 4 రోజులైనా కొన్ని చోట్ల హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. పల్నాడు జిల్లాతో పాటు చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నంలోని బలరాంపేటలో ఘర్షణ జరిగింది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. బీరు సీసాలు, రాళ్లు, కర్రలతో దాడికి ప్రయత్నించారు. పోలింగ్ సమయంలో బూత్ ఏజెంట్ల మధ్య వివాదం జరిగింది. ఆ వివాదం మళ్లీ రాజుకోవడంతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. తాడిపత్రి పట్టణంలో ఘర్షణలు అదుపులోకి వచ్చాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య మొదలైన గొడవలు చల్లారాయి. పోలింగ్ సమయంలో పట్టణంలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర తలెత్తిన చిన్నపాటి వివాదం విధ్వంసానికి కారణమైంది. టపాసులు కాలుస్తూ ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు దిగడం, పరస్పరం రాళ్లు దాడులతో తాడిపత్రి పట్టణం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. చేతికందిన కాడికి రాళ్లు, బండలు, కర్రలతో విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారు. అల్లర్లను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. వైసీపీ టీడీపీ నేతలను సరిహద్దులు దాటించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయినా ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. దాడులు ప్రతిదాడులతో చంద్రగిరిలో అలజడి రేగింది. పోలింగ్ సమయంలో చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ చినికి గాలివానగా మారింది. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
ఉద్రిక్తతలకు నిలయమైంది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడితో రణరంగంగా మారింది. దాడులు, ప్రతిదాడులు, వాహనాల ధ్వంసం, బైక్ దగ్ధం, గాల్లోకి కాల్పులు, లాఠీచార్జీలు వంటి ఘటనలతో ప్రశాంతతకు మారుపైన మహిళా వర్సిటీ ప్రాంతం అట్టుడికిపోయింది. వందలాది మంది వైసీపీ, టీడీపీ మద్దతుదారుల పరస్పరం దాడులతో గంటల పాటు వర్సిటీ పరిసరాలు రణరంగంగా మారాయి. యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూముల నుంచి వెనుదిరిగి వస్తున్న పులివర్తి నాని వాహనాలపై వైసీపీ వర్గీయులు బీర్ బాటిళ్లు, కర్రలు, ఇనుపరాడ్లు, సుత్తులతో దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. వైసీపీ కార్యకర్తల దాడిలో పులివర్తి నాని గాయపడ్డారు. గన్మ్యాన్ గాల్లోకి కాల్పులు జరిపినా వెనక్కి తగ్గకుండా దాడులకు తెగబడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడిలో నాని గన్మ్యాన్ ధరణి తీవ్రంగా గాయపడ్డారు. ఓ వైసీపీ కార్యకర్త కాళ్లపై కాల్చడంతో మిగతా వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో టీడీపీ వర్గీయులపై దాడులు జరిగాయి. పక్కనే ఉన్న కూచువారిపల్లికి వెళ్లిన చెవిరెడ్డి మోహిత్, అతని సోదరుడు హర్షిత్ రెడ్డి అనుచరులను టీడీపీ వర్గీయులు నిర్బంధించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అతి కష్టం మీద వారిద్దరినీ గ్రామం నుంచి బయటకు పంపినా వారి అనుచరులిద్దరూ గ్రామంలోనే చిక్కుకుపోయారు. వారిని గ్రామస్తులు నిర్బంధించి దాడి చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. అలాగే మోహిత్ అనుచరులకు చెందిన 2 కార్లను తగలబెట్టారు. వైసీపీ సర్పంచ్ ఇంటిని సైతం తగలబెట్టారు. మరోవైపు చెవిరెడ్డి స్వగ్రామమైన తుమ్మలగుంటలో టీడీపీ నేత దొడ్ల కరుణాకర్ రెడ్డిపై దాడికి యత్నం జరిగింది. వరుస ఘటనలతో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ, వైసీపీ వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల కదలికలను, ఎత్తుగడలను కూడా పోలీస్ అధికారులు అంచనా వేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందని తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలున్నాయి. 2 పార్టీల సామాజిక మాధ్యమాల మీద కన్నేసి వారి కదలికల సమాచారం షాడో పార్టీల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరిలో జరిగిన గొడవలపై ఈసీ సీరియస్ అయింది. అసలేం జరిగిందో నివేదిక ఇవ్వాలని సీఎస్ డీజీపీని కోరింది. ఢిల్లీకి వెళ్లి ఈసీతో సమావేశమైన ఏపీ సీఎస్, డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. దాడుల్ని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని ఈసీ అసహనం వ్యక్తం చేసింది. గొడవలు జరిగిన జిల్లాలకు సంబంధించిన కీలక అధికారులపై చర్యలు తీసుకుంది. ఇక ముందు ఇలాంటి ఘటనలు రిపీట్ కావద్దని హెచ్చరించింది. ఈసీ ఆదేశాలతోనైనా ఏపీలో ఉద్రిక్తతలు చల్లారుతాయా? పలు ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తాయా? కౌంటింగ్ వరకు ప్రశాంతత నెలకొంటుందా అనేది ఉత్కంఠగా మారింది.